హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. ఇవాళ ఎపిసోడ్ చాలా స్పెషల్. ఎందుకంటే అది విమెన్స్ డే అని అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. యాక్చువల్లీ ఈరోజు నేను హ్యాపీ ఉమెన్స్ డే విషెస్, ఫ్లవర్స్, రీల్స్, సోషల్ మీడియా పోస్టుల గురించి అస్సలు మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆనెస్ట్లీ చెప్పాలి అంటే విమెన్స్ డే అంటే మనం చాలాసార్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు నేను ఒక ఉమెన్ ఎలా ఇండిపెండెంట్గా గ్రో అవ్వగలదు అని మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎలా ఒక ఉమెన్ తనని తాను గ్రూమ్ చేసుకోవాలి, తనని తాను ఎలా మోటివేట్ చేసుకోవాలి, తన లైఫ్ను తను ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే జస్ట్ జాబ్ ఉండడం మాత్రమే కాదండి, జస్ట్ బోల్డ్గా మాట్లాడడం మాత్రమే కాదు. ఇండిపెండెంట్ అంటే సెల్ఫ్ అవేర్నెస్, మీరు ఎవరు అని తెలుసుకోవడం, మీ లైఫ్లో మీకు ఏం కావాలి అని అర్థం చేసుకోవడం, మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా బిల్డ్ చేసుకునే కరేజ్ ఉండడం. ఈరోజు మనం కొంచెం రియల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ వై ఉమెన్స్ డే ఎగ్జిస్ట్. అసలు ఇది ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వాలి? ఉమెన్స్ డే అంటే ఫ్లవర్స్ ఇవ్వడం, విషెస్ చెప్పడం, రీల్స్ పోస్ట్ చేయడం కాదు. ఉమెన్స్ డే మనకి ఒక ఇంపార్టెంట్ నిజాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆడవారు తన రైట్స్ కోసం చాలా ఫైట్ చేశారు. ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేశారు, వర్క్ చేసే రైట్ కోసం ఫైట్ చేశారు, ఈక్వాలిటీ కోసం ఫైట్ చేశారు. ఈరోజు మనం చాలా ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆ ఫ్రీడమ్ ఊరికనే రాలేదండి. చాలా మంది విమెన్ స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేశారు కాబట్టి ఆ ఫ్రీడమ్ వచ్చింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం ఆ ఫ్రీడమ్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తున్నామా అని. ఒకప్పుడు విమెన్ వర్సెస్ ఇప్పటి విమెన్ ఒకసారి మాట్లాడుకుందాం. ఎర్లియర్ జనరేషన్స్ లో విమెన్ లైఫ్ ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. మోస్ట్లీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉండేవి. ఇల్లు, ఫ్యామిలీ, పిల్లలు, అసలు డ్రీమ్స్ అన్నా కూడా చాలా సార్లు సిచ్యువేషన్స్ వాటిని అలౌ చేసేవి కాదు. కానీ ఈరోజు టైం చేంజ్ అయింది. విమెన్ ఇప్పుడు ఆంటర్ప్రినర్స్గా, డైరెక్టర్స్గా, సైంటిస్ట్గా, లీడర్స్గా, కాంటెంట్ క్రియేటర్స్గా, స్టోరీ టెల్లర్స్గా ఉన్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే విమెన్ ఫైనలీ తన లైఫ్ని తానే చూస్ చేసుకుంటోంది, తన కెరియర్ని చూస్ చేసుకుంటోంది, తన వాయిస్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది, తన ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటోంది. బట్ అలాంగ్ విత్ దిస్ ఫ్రీడమ్ సొసైటీ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతోంది. ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? అంత బోల్డ్నెస్ ఏంటి? నువ్వు ఇండిపెండెంట్ అనా? అసలు నువ్వు ఎందుకు డిఫరెంట్గా ఉన్నావు? బట్ మేబీ ద రియల్ క్వశ్చన్ ఏమై ఉండాలంటే, వై షుడెంట్ అ ఉమెన్ బి బోల్డ్ అని నాకు అనిపిస్తుంది తెలుసా. అసలు ఈ ప్రాసెస్లో ఉమెన్ తనకి తన గురించి అసలు ఏమైనా తెలుసుకుంటోందా అని అనిపిస్తోంది. అంటే సెల్ఫ్ అవేర్నెస్ గురించి నిజంగా ఫోకస్ చేస్తోందా అన్నది నా పాయింట్. ప్రతి ఉమెన్ లైఫ్లో ఒక్కసారైనా ఇలా తనని తను క్వశ్చన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. హూ యామ్ ఐ? చాలా మంది గర్ల్స్ లైఫ్లో స్కూల్లో, కాలేజ్, ఫ్యామిలీ, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఫాలో చేస్తూ ఉంటారు. కానీ రేర్గా విజిట్ విత్ అవర్ సెల్స్ అండ్ ఆస్క్, అసలు నేను ఎవరు, నాకు లైఫ్లో నిజంగా ఏం కావాలి, నా ఇంట్రెస్ట్ ఏంటి, నాకేం ఇష్టం, నేను హ్యాపీగా ఉన్నానా లేనా. ఇలా సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే లైఫ్ ఆటోమేటిక్ మోడ్లో నడిచేస్తుంది. వేరే వాళ్ళు నీ పాత్రని డిసైడ్ చేస్తారు, పేరెంట్స్ డిసైడ్ చేస్తారు, సొసైటీ డిసైడ్ చేస్తుంది, సమ్ టైమ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా డిసైడ్ చేస్తారు. బట్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ స్టార్ట్స్ విత్ వన్ థింగ్, అండర్స్టాండింగ్ హర్ సెల్ఫ్. అసలు మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్లు ఏంటి, మన భయాలేంటి, మన కోరికలేంటి, మన డ్రీమ్స్ ఏంటి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు. ఇట్ మీన్స్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. బికాస్ వెన్ అ ఉమెన్ అండర్స్టాండ్స్ హర్ సెల్ఫ్, షీ బికమ్స్ పవర్ఫుల్. అసలు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అనుకుంటాం కదా, ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఏంటి? చాలా మంది ఇండిపెండెంట్ అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇండిపెండెంట్ ఉమెన్ అంటే యాటిట్యూడ్ ఉన్న గర్ల్ అలా మాత్రం కాదు, రెబెలియస్ గర్ల్ కానే కాదు. ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఉమెన్ హూ కెన్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఫీట్. షీ కెన్ మేక్ హర్ ఓన్ డెసిషన్స్. షీ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్ లైఫ్. షీ డజంట్ డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్ టు డిఫైన్ హర్ హ్యాపీనెస్. బికాస్ లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే సెల్ఫ్ రిలయన్స్. వెన్ అ ఉమెన్ నోస్ షీ కెన్ హ్యాండిల్ హర్ లైఫ్, హర్ కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. అదే ఇండిపెండెన్సీ అంటే. ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరమని నా ఒపీనియన్. ప్రతి ఉమెన్కి అట్లీస్ట్ ఒక్క స్ట్రాంగ్ స్కిల్ ఉండాలి. అది ఏదైనా అవ్వచ్చు. రైటింగ్, టీచింగ్, డిజైనింగ్, బిజినెస్, కాంటెంట్ క్రియేషన్, కోడింగ్, ఆర్ట్, మ్యూజిక్, కుకింగ్, మేనేజ్మెంట్, ఎనీథింగ్. ఎందుకంటే స్కిల్ గివ్స్ కాన్ఫిడెన్స్
అండ్ ఆపర్చునిటీస్ స్కిల్ ఉన్న ఉమెన్ లైఫ్లో ఎక్కడ ఉన్నా సర్వైవ్ అవ్వగలదు. డిపెండెన్స్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ స్లోలీ షీ స్టార్ట్స్ బిల్డింగ్ హర్ ఓన్ ఐడెంటిటీ. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటాం కదా, నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? నా దృష్టిలో విమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా మందికి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ గా ఫోకస్ అవుతూ ఉంటుంది. ఎంపవర్మెంట్ అంటే నాట్ ప్రూవింగ్ మెన్ ఆర్ రాంగ్, నాట్ కంపీటింగ్ విత్ మెన్, నాట్ షోయింగ్ అగ్రెషన్. ఎంపవర్మెంట్ అంటే హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు థింక్, హ్యావింగ్ ద కరేజ్ టు చూస్, హ్యావింగ్ ద స్ట్రెంగ్త్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే లౌడ్ గా మాట్లాడే ఉమెన్ కాదండి. సమ్ టైమ్స్ సైలెంట్ గా డెసిషన్స్ కూడా తీసుకుంటుంది ఆవిడ. సమ్ టైమ్స్ కింద పడి మళ్ళీ లేచే ఉమెన్. సమ్ టైమ్స్ ఫియర్ ఉన్నా కూడా ఫార్వర్డ్ స్టెప్ వేయగలిగే విమెన్. బికాస్ కరేజ్ అంటే ఫియర్ లేకుండా ఉండడం కాదు, ఫియర్ ఉన్నా కూడా ముందుకి నడవడం. ఇప్పుడు మోడర్న్ ఉమెన్ అంటూ ఉంటాం కదా, అసలు మోడర్న్ ఉమెన్ ఐడెంటిటీ అంటే ఎలా ఉంటుంది? ఈ రోజుకి మోడర్న్ ఉమెన్ అంటే ఏంటో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మోడర్నిటీ అంటే వెస్టర్న్ డ్రెస్సింగ్ కాదు, మోడర్నిటీ అంటే సోషల్ మీడియా ప్రెజెన్స్ కాదు, మోడర్నిటీ అంటే ఇండిపెండెంట్ థింకింగ్. అ ఉమెన్ హూ నోస్ హూ షీ ఈస్ అండ్ వాట్ షీ వాంట్స్, వాట్ షీ డిజర్వ్స్. తనకి ఎవరి వ్యాలిడేషన్ అవసరం లేదు, బికాస్ షీ నోస్ హర్ వర్త్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మోడర్న్గా ఉండడం అంటే మన కల్చర్ మర్చిపోవడం కాదు, మన లాంగ్వేజ్ మర్చిపోవడం కాదు, మన రూట్స్ మర్చిపోవడం కాదు. అది మోడర్న్ ఉమెన్ అంటే. ఇక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది అసలు చాలా 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 రియల్ పాయింట్ ఇది. మెనీ ఫ్యామిలీస్లో గర్ల్స్కి మనీ కాన్వర్జేషన్స్లో ఇన్వాల్వ్ చేయరు. బట్ రియాలిటీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ మనకి చాయిసెస్ ఇస్తుంది, డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ ఇస్తుంది, తనని తాను సపోర్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తుంది, రాంగ్ సిచ్యువేషన్స్ నుండి నడిచి వెళ్ళిపోవడానికి ఫ్రీడమ్ ఇస్తుంది. ఒక ఉమెన్ మనీ ఎర్న్ చేస్తే ఆమె జస్ట్ ఇన్కమ్ మాత్రమే ఎర్న్ చేయట్లేదు, ఆమె రెస్పెక్ట్, సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ కూడా ఎర్న్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డిగ్నిటీ ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ బిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం, దట్ ఈస్ విమెన్స్ ఎమోషనల్ అండ్ మెంటల్ ఇండిపెండెన్స్. కానీ ఇండిపెండెన్స్ అంటే మనీ మాత్రమే కాదు. చాలా మంది గర్ల్స్ గ్రో అవుతూ తన హ్యాపీనెస్ ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, పేరెంట్స్, పార్ట్నర్స్, సొసైటీ. కానీ నిజం ఏంటంటే మీ హ్యాపీనెస్ ఎప్పుడు కూడా ఎవరో కంట్రోల్ చేయకూడదు. ఒక స్ట్రాంగ్ ఉమెన్ కి తెలుసు పీపుల్ని ఎలా లవ్ చేయాలో, కానీ తన సెల్ఫ్ ని ఎలా లూజ్ కాకుండా ఉండాలో కూడా తనకు తెలుసు. తను కేర్ ఎలా చేయాలో తెలుసు, కానీ తన పీస్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఇకపోతే సెల్ఫ్ గ్రూమింగ్, దీని గురించి మనం మాట్లాడుకునే తీరాలి. చాలా మంది గ్రూమింగ్ అంటే మేకప్ అనో, డ్రెస్సింగ్ అనో, లుక్స్ అనో అనుకుంటారు. కానీ సెల్ఫ్ గ్రూమింగ్ అంటే చాలా డీపర్ కాన్సెప్ట్. సెల్ఫ్ గ్రూమింగ్ కి 3 పార్ట్స్ ఉంటాయి: ఫిజికల్ గ్రూమింగ్, మెంటల్ గ్రూమింగ్, ఎమోషనల్ గ్రూమింగ్. లెట్స్ స్టార్ట్ విత్ ఫిజికల్ గ్రూమింగ్. ఫిజికల్ గ్రూమింగ్ అంటే ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ కాదు. అది సింప్లీ మీ సెల్ఫ్ ని కేర్ చేసుకోవడం, హెల్దీ ఫుడ్ తినడం, బాడీని కేర్ చేసుకోవడం, క్లీన్ గా ఉండడం, కాన్ఫిడెంట్ గా డ్రెస్ అవ్వడం. ఎందుకంటే మీరు మీ బాడీని కేర్ చేసినప్పుడు మీరు మీ సెల్ఫ్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మెంటల్ గ్రూమింగ్ అంటే మీ మైండ్ ని డెవలప్ చేయడం, నాలెడ్జ్ ని గ్రో చేసుకోవడం, న్యూ స్కిల్స్ నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, కొత్త స్కిల్స్ ని నేర్చుకోవడం, న్యూ ఐడియాస్ ని ఎక్స్ప్లోర్ చేయడం. ఒక ఉమెన్ కాన్స్టెంట్ గా లెర్న్ చేస్తూ ఉంటే ఆమె ఎక్కడ ఉన్నా లోగా ఫీల్ అస్సలు అవ్వదు. ఎందుకంటే నాలెడ్జ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అండ్ కాన్ఫిడెన్స్ మన వాక్, టాక్, థింక్ చేసే విధానాన్ని కూడా కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. ఎమోషనల్ గ్రూమింగ్. ఎమోషనల్ గ్రూమింగ్ అంటే మీ ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం. కొన్నిసార్లు మనం సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాం, కొన్నిసార్లు కన్ఫ్యూజ్డ్ గా ఉంటాం. అది నార్మల్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎమోషన్స్ లేకుండా ఉండడం అని మాత్రం కాదు. స్ట్రాంగ్ ఉమెన్ అంటే తన ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసి హ్యాండిల్ చేయడం. మీరు ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకుంటే లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సెల్ఫ్ మోటివేషన్ అండి. చాలా మందికి మోటివేషన్ కోసం అవుట్ సైడ్ ప్రపంచం మీద డిపెండ్ అవుతూ ఉంటాం. ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మోటివేట్ అవుతారు, ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇన్స్పైర్ అవుతారు. బట్ రియల్ స్ట్రెంగ్త్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే మీ సెల్ఫ్ ని మీరే ఫార్వర్డ్ పుష్ చేసుకోవడం. ఈవెన్ ఎవ్వరూ క్లాప్ చేయకపోయినా సరే, ఈవెన్ ఎవ్వరూ మీ మీద నమ్మకం పెట్టుకోకపోయినా సరే, ఈవెన్ థింగ్స్ స్లోగా ఉన్నా లైఫ్ లో బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ మీకు మీరే అని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి ఉమెన్ తన సెల్ఫ్ కి చెప్పుకోవడం నేర్చుకోవాలి.
ఐ కెన్ డూ దిస్, నేను ట్రై చేస్తా, నేను గ్రో అవుతా. స్మాల్ ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే. మోటివేషన్ ఎప్పుడూ లౌడ్గా ఉండదు, కొన్నిసార్లు అది జస్ట్ ఒక సైలెంట్ వాయిస్ లాగా ఉంటుంది. కీప్ గోయింగ్. అండ్ తోటి గర్ల్స్కి నేను ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. టు ఎవ్రీ గర్ల్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, వన్ స్మాల్ మెసేజ్ ఫ్రమ్ మై ఎండ్. ప్లీజ్, ఎవరన్నా ఎక్స్పెక్టేషన్స్కి ఫిట్ అవ్వాలని మీ సెల్ఫ్ని ష్రింక్ చేసుకోండి. ప్లీజ్, ఎవరో ఎక్స్పెక్టేషన్స్కి ఫిట్ అవ్వాలని మీ సెల్ఫ్ని మాత్రం మీరు ష్రింక్ చేసుకోకండి. బోల్డ్గా ఉండండి, కైండ్గా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ డబుల్ ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, పవర్ఫుల్ అవ్వడానికి మీరు ఎవరో వేరే పర్సన్గా మారాల్సిన అవసరం లేదు. మీరు మీ బెస్ట్ వర్షన్గా మారితే అదే చాలు. ఈ బ్రేకింగ్ ఫియర్ అండ్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు విమెన్ ఇండిపెండెంట్గా అవ్వడం నుండి తన సెల్ఫ్ని తానే స్టాప్ చేసుకుంటూ ఉంటారు. ఫియర్ వల్ల, జడ్జ్మెంట్ వల్ల, ఫెయిల్యూర్ ఫియర్, సొసైటీ ఏమనుకుంటుందో అన్న ఫియర్. కానీ ఒక్కసారి ఆలోచించండి, సొసైటీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మీరు వర్క్ చేస్తే మాట్లాడతారు, మీరు వర్క్ చేయకపోతే అప్పుడు కూడా మాట్లాడతారు. మీరు బోల్డ్గా ఉంటే మాట్లాడతారు, మీరు సైలెంట్గా ఉంటే కూడా అప్పుడు మాట్లాడతారు. కాబట్టి సొసైటీ కోసం జీవించే బదులు మీకోసం మీరు జీవించండి. ఎందుకంటే డే ఎండ్లో అది మీ లైఫ్. జస్ట్ పోస్ట్తో, విషెస్తో విమెన్స్ డేని సెలబ్రేట్ చేయడం బదులు కొంచెం డీపర్గా ఆలోచిద్దాం. గ్రోత్ మీద ఫోకస్ చేద్దాం. నాలెడ్జ్లో గ్రోత్, కాన్ఫిడెన్స్లో గ్రోత్, ఇండిపెండెన్స్లో గ్రోత్. ఎందుకంటే ఒక ఉమెన్ గ్రో అయితే ఆమె లైఫ్ మాత్రమే చేంజ్ అవ్వదు, జనరేషన్స్ టుగెదర్ చేంజ్ అయిపోతాయి. ఫియర్లెస్గా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, మీ రూట్స్, మీ వాల్యూస్, మీ లాంగ్వేజ్. ఎందుకంటే తాను ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన ఉమెన్కి తాను ఎక్కడికి వెళ్తుందో కూడా క్లియర్గా తెలుస్తుంది. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. దిస్ ఇస్ దీప్తి అండ్ దిస్ ఇస్ డీప్ టాక్స్ విత్ దీప్తి. నెక్స్ట్ డీప్ టాక్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.